మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనము నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాము. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక క్యూఆర్ కోడ్ స్కానర్కి సంబంధించి ఓపీ సేవలు అందిస్తున్నారు అనేది ఒకటి కొత్తగా విన్నా. సో దీని గురించి అసలు ఈ ప్రాసెసింగ్ అనేది ఏంది, అసలు ఎవరైతే పేషెంట్స్ వస్తూ ఉన్నారో ఈ క్యూఆర్ కోడ్తోని అసలు ఏం చేయాలి అనే దానిపైన మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన వైద్యులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. మ్యామ్ నమస్తే. చాలా కొత్తగా అనిపించా ఉంది. అంటే ఇక్కడనే ఇలాంటి క్యూఆర్ కోడ్స్కి సంబంధించిన ఫ్లెక్సీస్ ఏమైనా పెట్టడం జరిగిందా, లేకపోతే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇట్లాంటి సేవలు అందిస్తూ ఉన్నారా? యాక్చువల్లీ నా నేమ్ పృథ్విక. నేను ఎఫ్ఎంఎస్ ఇంజనీర్. ఈహెచ్ఎంఐఎస్ అనేది మా ప్రోగ్రామ్, ఎలక్ట్రానిక్ హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో ఇక్కడ మా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి కూడా 1 year అవుతుంది ఇంప్లిమెంట్ అయ్యి. సో ఈ స్కాన్ అండ్ షేర్ అనేది మొత్తం ఆల్ ఇండియా వైడ్గా రన్ అవుతుంది. సో తెలంగాణలోనే రీసెంట్గా స్టార్ట్ అయింది. సో ఇది కూడా స్టార్ట్ అయ్యి తెలంగాణలో ఒక 1 week అవుతుంది. ఇది నేషనల్ హెల్త్ అథారిటీ వాళ్ళు, ఏబిడిఎం వాళ్ళు స్టార్ట్ చేశారు. సో అంటే ఈ క్యూఆర్ కోడ్కి సంబంధించి చాలామందికి తెలియదు. అంటే చాలామంది ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేవాళ్ళు చాలామంది రూరల్ ఏరియా నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో వాళ్ళకి మీరు ఎట్లా చెప్తా ఉన్నారు, దీని గురించి ఏమైనా అక్కడ చెప్పడం జరుగుతూ ఉందా? ఇట్లా క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేయాలనేది మీరు ఏమైనా చెప్పడం జరుగుతూ ఉందా? డెఫినెట్గా అండి, ఎందుకంటే మేము అక్కడ గైడెన్స్ ఇస్తున్నాము. సో వాళ్ళు ఏంటంటే రూరల్ బ్యాక్గ్రౌండ్, అర్బన్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కానీ మేము ఏం చేస్తున్నామంటే వాళ్ళకి గైడ్ చేస్తున్నాము. సో ఏంటంటే స్టూడెంట్స్తోని నేను అలా చాలామంది అక్కడ గైడ్ చేస్తున్నాం. కౌంటర్ కూడా సపరేట్గా పెట్టాము. సో ఏంటంటే మనకి స్మార్ట్ ఫోన్స్ ఉండాలి. దానికోసం స్మార్ట్ ఫోన్స్లో మేము వాళ్ళకి క్రియేట్ చేసి ఇస్తున్నాము. సో ఫస్ట్ టైం వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేసిన నెక్స్ట్ టైం వచ్చి డైరెక్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని ఓపీ లైన్ స్కిప్ చేస్తారు. సో అంటే చాలామందికి తెలియదు దీని గురించి, ఇంకా అవేర్నెస్ అనేది కావాలా. సో ప్రతి ఒక్కరు వచ్చేవాళ్ళు డైరెక్ట్ ఓపీ దగ్గరికి వెళ్ళి అక్కడ కౌంటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఓపీ అనేది రాపించుకుంటుంటారు. సో దానికి ఏమైనా క్యూ లైన్స్ అనేవి పెట్టడం జరిగిందా? డెఫినెట్గా అండి, సపరేట్ కౌంటర్స్ పెట్టాము. మేము టోకన్ కౌంటర్ సపరేట్ పెట్టాము, 3 counters పెట్టాము. ఈ లైన్ నార్మల్ జనరల్ లైన్ ఏమో ఒక 8 counters ఉంటాయి. సో సపరేట్ ఈ టోకెన్ కౌంటర్స్ 3 ఉంటాయి. సో దానిలో వాళ్ళు డిఫరెన్షియేట్ చేసుకుంటారు. సో మా వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని గైడ్ చేస్తారు. మీరు అంటే వాళ్ళు అక్కడికి వెళ్తారు అంటే ఇటు సైడ్ వెళ్ళాలి. స్మార్ట్ ఫోన్ యూజర్స్ అనేవాళ్ళు ఒక 3 counters, జనరల్ లైన్లో 3 counters. సో మేము వాళ్ళకి ఏంటంటే ఒక 2 months వాళ్ళకి గైడ్ చేస్తాము. సో ఎందుకంటే వచ్చిన పేషెంట్స్ దాదాపుగా రిపీట్ అవుతూనే ఉంటారు. వాళ్ళకి అది సర్వీసెస్ అనేవి వాళ్ళకి అలవాటు అయిపోతాయి. సో ప్రభుత్వ ఆసుపత్రి అనగానే చాలా మంది వస్తూ ఉంటారు. డైలీ ఒక 10 నుంచి 15,000 మంది ఈ క్రౌడ్ వచ్చే సిచ్యువేషన్ ఉంది నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రిలో. సో ఓపీస్కి సంబంధించి మాట్లాడుకుంటే డైలీ ఎన్ని నమోదు అవుతూ ఉన్నాయి, ఈ క్యూఆర్ కోడ్కి సంబంధించి ఎన్ని నమోదు అవుతూ ఉన్నాయి? క్యూఆర్ కోడ్ అనేది ఇప్పుడు మనకి నార్మల్ ఓపీ ఒక 2000 రన్ అవుతుంది డైలీ. సో టోటల్గా ఎమర్జెన్సీ ప్లస్ ఓపీ ఒక 2000 రన్ అవుతుంది. సో ఈ స్కాన్ అండ్ షేర్ అనేది ఏంటంటే అవేర్నెస్ ఇంకా మేము పెంచుతున్నాం. సో ఇప్పుడు కొంచెం తక్కువగానే అవుతుంది కౌంట్, బట్ ఆఫ్టర్ 1 week ఆర్ ఒక 2 weeks తర్వాత కౌంట్ అనేది పెరగవచ్చు. అది స్మార్ట్ ఫోన్ యూజర్స్ని బట్టి ఉంటుంది. సో చాలామంది వినూత్నంగా అంటే చాలా డిఫరెంట్గా చూస్తూ ఉన్నారు. ఇదేంటి కొత్తగా అనిపిస్తుంది అనేది కూడా చాలామంది అనుకుంటా ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, దీన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలనే దానిపైన? డెఫినెట్గా అండి, ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా స్మార్ట్ అయిపోతున్నాయి. సో సర్వీసెస్ కూడా పెరుగుతున్నాయి. ఏంటంటే ఇప్పుడు నార్మల్గా లైన్లో నిల్చోవాలంటే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది, గొడవ పడతారు. ఓపీలో చాలామంది లైన్లో నిల్చొని కొట్టుకుంటారు కూడా, చాలా ఇన్సిడెంట్స్ చూసాము. ఇప్పుడు అవన్నీ అవాయిడ్ చేయడానికి, అవన్నీ ఓవర్కమ్ చేయడానికి ఇప్పుడు మనకి ఈ ప్రోగ్రామ్. సో అంటే ప్రభుత్వ ఆసుపత్రి అనగానే చాలామంది ఏమనుకుంటారు, అక్కడ ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవు అది ఇది అని చెప్పేసి అనుకుంటారు. సో సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఇంత మంచి ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు దీని గురించి? ప్రజలు అంటే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఎందుకంటే వాళ్ళకి డే బై డే మనం ఇంప్రూవ్ చేస్తున్నాం అన్ని ఫెసిలిటీస్. సో ఇప్పుడు ఏంటంటే ఈ చిన్న ఓపీ లైన్ ప్రాబ్లం కూడా వాళ్ళకి మనం ఓవర్కమ్ చేసాము. సో వాళ్ళకి ఇప్పుడు మన గవర్నమెంట్ పైన, మన హాస్పిటల్ పైన ఇంకా ఎక్కువ నమ్మకం, కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. సో క్యూఆర్ కోడ్కి సంబంధించి మాట్లాడుకుంటే అసలు ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎట్లా క్యూఆర్ కోడ్కి సంబంధించి మనము ఇది చేయాలనేది కూడా చాలామందికి తెలియదు. సో మీ మాటల్లో ఏం చెప్తారు?
అయితే మన ప్రోగ్రామ్ రన్ అవ్వడం ఏంటంటే 1 ఇయర్ అవుతుందండి. సో, ఈ 1 ఇయర్‌లో ఏందంటే మనం వాళ్ళకి పేషెంట్స్‌కి ఎట్లా అలవాటు చేశామంటే ఆబా నెంబర్ అనేది కంపల్సరీ క్రియేట్ చేసుకోవాలని వాళ్ళకి అవేర్‌నెస్ తెచ్చాము. సో, ఎవ్రీ పేషెంట్ ఆధార్ కార్డ్ తీసుకొని వస్తారు హాస్పిటల్‌కి. సో, వాళ్ళు ఆల్రెడీ అబా వాళ్ళకి జనరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం తెచ్చిన కొత్త ఫెసిలిటీ ఏందంటే స్కాన్ అండ్ షేర్. ఇది ఎందుకు తెచ్చామంటే ఇప్పుడు మనకి అక్కడ క్యూ అనేది విపరీతంగా ఉంటది మార్నింగ్ టైంలో. వాళ్ళు అక్కడ చాలా గొడవలు, న్యూసెన్స్ చాలా క్రియేట్ అవుతుంది. సో, దీంతోటేందంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అబా. ఇదేంటంటే ఇప్పుడు ఈక్వల్ టు ఆరోగ్యశ్రీ. ఫ్యూచర్‌లో ఇది మనకి ఈక్వల్ టు ఆరోగ్యశ్రీ అబా ప్రోగ్రామ్ అనేది. సో, ఇప్పుడు ఎవ్రీ మొబైల్‌లో కూడా అబా ఉంటది. ఎవ్రీ పేషెంట్ దగ్గర వాళ్ళ హెల్త్ రికార్డ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు హాస్పిటల్‌కి వచ్చారు వాళ్ళు. సో, వాళ్ళకేమైనా ప్రాబ్లమ్ ఉంది. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ ఉంటాయి. అవన్నీ వాళ్ళ అబా అకౌంట్‌లోకి వస్తాయి. సో అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అనగానే క్యూ లైన్లు చూసి చాలామంది భయపడుతూ ఉంటారు. అంటే ఓపీస్కి వచ్చేవాళ్ళు అంటే ఇంతకుముందు ఈ క్యూఆర్ కోడ్కి సంబంధించిన స్కానర్ రాకముందు ఎట్లా ఉంటుండే, అంటే ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా రానున్న రోజుల్లో ఈ క్యూఆర్ కోడ్కి సంబంధించి క్రౌడ్ అనేది అంటే లైన్స్ అనేటివి పెరుగుతాయి అనుకుంటున్నారా, లేకపోతే ఈజీ టు వర్క్ అనుకుంటున్నారా మీరు? ఇది డెఫినెట్‌గా ఏందంటే మనకి ఫ్లెక్సిబుల్. ఇప్పుడు ఇన్ని రోజులు ఎట్లుంటుండే మనకి భయం అవుతుండే. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే లైన్స్ ఉంటాయి. మళ్ళీ డాక్టర్స్ అంటే ఉంటారా లేరా అనే టెన్షన్ ఉంటుండే. సో, ఈ క్యూ లైన్ అనేది మనం తగ్గిస్తున్నాం కాబట్టి పేషెంట్‌కి ఫ్లెక్సిబులే, డాక్టర్స్‌కి ఫ్లెక్సిబులే, అందరికీ ఫ్లెక్సిబుల్‌గా ఉంటది. టైం గెయినింగ్, టైం అయితే వేస్ట్ అవ్వదు. చాలా బావుంటది. సో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా చాలామంది గవర్నమెంట్కి సంబంధించి ప్రిఫర్ చేస్తూ ఉన్నారు ఆసుపత్రులకు సంబంధించి. సో వచ్చిన వాళ్ళు గవర్నమెంట్కి సంబంధించి ఎట్లా అనుకుంటున్నారు, అంటే ఎడ్యుకేటెడ్కి సంబంధించి మేడం ఎట్లా ఉంది, ఇది చాలా మంచిగా ఉంది, ఇంతకుముందు లైన్లలో నిలబడుతుండే ఇప్పుడు అట్లాంటిది లేదు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత మేము వెళ్ళిపోతున్నాం అనేది కూడా కొంచెం ఫీడ్బ్యాక్ అనేది వస్తూ ఉంటుంది. అట్లా ఏమైనా వచ్చిందంటారా? వచ్చిందండి డెఫినెట్‌గా. పేషెంట్స్ వస్తున్నారు గదా ఓపీ లైన్స్ దగ్గరికి. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అంటున్నారు, మ్యామ్ ఇది బాగుంది ప్రాసెస్, మేము యూటిలైజ్ చేస్తాము, యూటిలైజ్ చేసుకుంటామని చెప్తున్నారు తప్ప ఎవరు కూడా అంటే అపోజ్ చేయట్లేదు. ఏమంటున్నారంటే మేడం మాకు ఓపీ స్లిప్ తొందరగా వస్తుంది, లేకపోతే లైన్లో నిల్చోవడం చాలా ప్రాబ్లం అవుతుండే అని పాజిటివ్ రెస్పాన్స్తోనే ఉన్నారు. ఇంకా స్మార్ట్ అవ్వాలి, ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి ఇలాంటి ప్రోగ్రామ్స్ అని చెప్తున్నారు. రైట్, మనం చూడొచ్చు ఏదైతే మన నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి కాకుండా నిజామాబాదే కాకుండా మొత్తం ఇండియా వైడ్లో ఏదైతే మనకి ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయో ప్రతి దగ్గర కూడా ఈ ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. సో పబ్లిక్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఎవరు కూడా క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. ఈ క్యూఆర్ కోడ్కి సంబంధించి స్కాన్ చేసిన తర్వాత ఓపీ అనేది ఖచ్చితంగా వాళ్ళకి జనరేట్ అవుతుంది కాబట్టి ఈజీ టు వర్క్, అంటే తొందరగా మనము ఈ వర్క్ చేసేసుకొని వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుందని కూడా మనకి వైద్య అధికారులు అయితే చెప్తా ఉన్నారు.